అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి రాపు కేతువులుగా దాపురించాయి. ఈ రెండు దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పట్టుతారేది. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, ఆటవిక ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, జూదం ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఆయన వెళ్ళిపోయాడు. పోనీ ఈ కూటమి ప్రభుత్వమైన సక్రమంగా చేస్తుందంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. కూటమి పాలనలో మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా ఎక్కడ చూసినా మద్యం దొరుకుతా ఉంది. ఇక డ్రగ్స్, గంజాయి ఏదో గతంలో కాలేజీ విద్యార్థులు వాళ్ళు మనం తీసుకునేవారు. ఇప్పుడు హై స్కూల్ లెవెల్లోనే డ్రగ్స్, గంజాయి ప్రవేశించాయి. ఇక మూడవది సూపర్ 6. కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు. అధికారంలోకి వచ్చేసి 11 నెలలు అయింది. ఇప్పటి వరకు సూపర్ 6 హామీల్లో మెజారిటీ అమలు చేయలేదు. నిరుద్యోగ వృత్తి కింద ఇంతవరకు పైసా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తారో వీళ్ళు బడ్జెట్లో పెట్టలేదు. ఇక తల్లికి వందనం ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ రెండవ సంవత్సరానికి 2020-26 ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు. ఊరికి చెప్తున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ 1 ఇయర్ ఎగ్గొట్టారు. ఇక 2025-26 ఎప్పుడు ఇస్తారో అది చెప్పడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 1 ఇయర్ ఎగ్గొట్టారు. అది ఇప్పటికొడిక దాని ఊసు లేదు. అదేవిధంగా ఆడబిడ్డ అనేది అడ్రస్ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు, దానికి ప్రస్తావనే లేదు. కాబట్టి సూపర్ 6 హామీలు సూపర్ ప్యాక్ అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనించాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.